హాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నిన్నే చూసాను అనమాట. ఒక వీడియోకి ఒక ఆవిడ దీపికా ప్రసాద్ అనే ఆవిడ ఒక కామెంట్ పెట్టారనమాట. నేను వెంకటలక్ష్మితో చేసిన వీడియో ఏమని అంటే, పని మనిషిని పని మనిషిలాగా చూడొద్దు. అవునండి, మీకు చూపిస్తా. పని మనిషిని పని మనిషిలా చూడొద్దు, పైన కూర్చోమని చెప్పొచ్చు కదా. ఏంటి ఆవిడ కింద కూర్చుందని చెప్పేసి పైన కూర్చోమని చెప్పొచ్చు కదా అని అంటారు. నేనేమన్నానంటే, మీ ఇంట్లో అయితే పని ఆమెని సోఫాలో కూర్చోబెడతారా అనేసి అడిగాను అనమాట. అయితే అవును, కూర్చోబెడితే తప్పేంటి, సోఫాలో మీలాగా మనిషే కదా అనేసి. మీకు అంత మానవతా హృదయం ఉంటే మీ ఇంట్లో మీ పని మనిషిని మీరు అలానే చూడండి. మా ఇంట్లో మా పని మనిషిని నేను ఎలా చూడాలనేది మీరు ఎలా చెప్తారండి? వీడియో చూశారు, వీడియోని ఏ పర్పస్ మీద తీశానో అంతవరకే చూడండి, అంతకు మించి లోపలికి వెళ్ళొద్దు. ఆ రైట్ మీకు లేదు. పబ్లిక్లో వీడియో పెట్టారు కదా, మేము ఏమైనా మాట్లాడవచ్చు అనేది రైట్ లేదనమాట. ఆవిడ కింద కూర్చుంటే అది మా ఇంటూ, తనకి నాకు లేని ఇబ్బంది మధ్యలో మీకెందుకు వస్తుంది? మీకు అంత జాలి హృదయం అయితే మీరు మీ ఇంట్లో పని మనిషిని సోఫాలైనా కూర్చోబెట్టుకుంటారో సింహాసనమే కొని పెడతారో అది మీ ఇష్టం. నేను ఎలా చూడాలి, నేను ఎలా చూస్తాను మా ఇంట్లో పనిచేసేవాళ్ళని అనేది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మీకు అసలు తెలియకపోవచ్చు మేబీ. ఓకే, ఇలాంటి సలహాలు ఊరికే ఇవ్వద్దండి. మీకు మంచి మనసు ఉంటే మీరు ఫాలో అవ్వండి, అది దాంట్లో తప్పేం లేదు. అంతేగాని ఎదుటి వాళ్ళకి సలహాలు ఊరక ఇవ్వద్దు అసలుకి. మీరు ఇచ్చినా నేను తీసుకోను, అది వేరే విషయం అనుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సలహా ఇవ్వద్దు. మీకు నచ్చితే చూడండి వీడియో, లేదంటే లేదు. నేను చేసిన కంటెంట్ని చూడండి, అంతేగాని మనుషులు ఎక్కడ కూర్చున్నారు, ఏ స్పూన్తో తింటున్నారు, నేను ఏ స్పూన్తో తింటున్నాను, ఆవిడకి దేంట్లో ఇచ్చాను, ఆ ప్లేట్లో ఉంది, ఈ ప్లేట్లో ఉంది, ఒకటి ఇవన్నీ అనవసరమైన విషయాలన్నమాట. ఇది చెప్పాలని మీకు జవాబు ఇచ్చాను దానికి. అయినా మీరు ఆమె మనిషే కదా, ఇలా కదా, అలా కదా, దీనివల్లే కదా, అది కదా అనేదో సలహాలు చాలా ఇచ్చారు. అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. అది సలహాలు ఇవ్వద్దు ప్లీజ్.